దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో బాగున్నారా? మనమందరం కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి ప్రతి విషయంలో బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకునే ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. పాత నిబంధన కాలంలో విషసర్పాల వలన చనిపోతున్న వారిని బ్రతికించడానికి దేవుడు మోషేకు చెప్తాడు. ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఎత్తుగా కట్టమని చెప్పండి, కర్రలు ఎత్తుగా కట్టమని చెప్తాడు. దాన్ని ఎవరైతే చూస్తారో వారందరూ కూడా బ్రతుకుతారు. అది పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భం. అయితే కొత్త నిబంధనలో మరి ఆ పాత నిబంధనలో చనిపోకుండా బ్రతకాలంటే మోషే ఎత్తులో చూపించినటువంటి యొక్క సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చూస్తే బ్రతుకుతారు దేవుడు చెప్పాడు. మరి నిత్యము బ్రతకాలంటే, మరణము లేకుండా ఎప్పటికీ శాశ్వతంగా బ్రతకాలంటే ఏం చేయాలి? అదే యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? విశ్వసించు ప్రతివాడును, అలాగే విశ్వసించు ప్రతివాడును. యేసు ప్రభు చెప్తున్నారు, నమ్మే ప్రతివాడట. దేన్ని నమ్మే ప్రతివాడు? నమ్మే ప్రతివాడు మనుష్య కుమారుడు ఎత్తబడినటువంటి విషయాన్ని నమ్మే ప్రతివాడు. మనుష్య కుమారుడు ఎత్తబడడం అంటే మోషే కర్ర పైన ఇత్తడి సర్పాన్ని ఎలాగైతే చూపించాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుల అందరి యొక్క పాపాల నిమిత్తము ఆ యొక్క సిలువలో వ్రేలాడాడు. దీన్ని విశ్వసించేవాడు నిత్య జీవం పొందుతాడు, మరణము లేని లోకానికి వెళ్తాడు. కనుక మనం దేన్ని చూస్తే, ఎటువైపు చూస్తే, దేన్ని నమ్మితే నిత్య జీవం పొందుతామంటే యేసు వైపు చూస్తే నిత్య జీవం పొందుతాం. యేసును నమ్మితే నిత్య జీవం పొందుతాం. నా పాపాల కోసం, మన పాపాల కోసం ఆయన ఆ కలవరి సిలువలో చనిపోయాడు, తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని యేసు వైపు చూస్తే, యేసుపై విశ్వాసం పెడితే మనం నిత్యము బ్రతుకుతాం. కనుక నిత్య జీవం పొందాలి అంటే యేసు నా కొరకు, నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పి మనం నమ్మాలి. ఎవరైతే ఈ నమ్మికతో యేసు వైపు చూస్తారో వారే విశ్వాసులు, వారే నిత్య జీవం పొందేవారు, వారే పరలోకానికి అర్హత పొందేవారు. కనుక మనము దేనివైపో చూచి రక్షణ పొందుతాము, ఏదో మనల్ని రక్షిస్తుంది అని దేనివైపో చూడకూడదు. కొందరు ఆహారాన్ని చూసి ఇది నన్ను రక్షిస్తుంది అనుకుంటారు, కొందరు ధనాన్ని చూసి ఇది నన్ను రక్షిస్తుంది అనుకుంటారు, కొందరు మనుషులను చూసి వీరు నన్ను రక్షిస్తారనుకుంటారు. ఇవన్నీ కూడా నిత్య జీవము ఇవ్వలేవు.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన జీవాధిపతి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన మరణమును గెలిచిన వాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే పాపమును గెలిచిన వాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక పాపాన్ని మరణాన్ని జయించిన యేసు మనకు నిత్య జీవం ఇవ్వగలడు. ఆయన వైపు చూస్తే, ఆయనను నమ్మితే మనకు కూడా నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థించాలి. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసును మా కొరకు అనుగ్రహించావు. ఆ కలవరి సిలువలో ఆయన చేసినటువంటి త్యాగము, ఆ యొక్క బలియాగము మాకు రక్షణ, నిత్య జీవం. ఆ కార్యమును చూచేవారికి, ఆ కార్యమందు విశ్వాసం ఉంచేవారికి నిత్య జీవము అని చెప్పి నువ్వు సెలవిచ్చావు. అవును తండ్రి, నీవు మా ఎడల కలిగి ఉన్న యొక్క ప్రణాళికను బట్టి స్తుతిస్తూ ఉన్నావు. ఎవరైతే ఎదుగోనైనా మరణపు నీడలో, పాపపు నీడలో ఉన్నారు, అటు వారందరూ కూడా ఆ కలవరి సిలువలో యేసు చేసినటువంటి త్యాగము, ఆయన చేసినటువంటి యాగము వలన రక్షణ, యేసు వలననే రక్షణ అని చెప్పి తెలుసుకున్నట్లు కృప చూపించండి. ఆయన వైపు చూచి ఆనందము, ధైర్యము, విశ్వాసము, నిత్యజీవం పొందినట్లుగా అందరినీ బలపరచండి. క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.